ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. ఆయనపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమంటూ గుడివాడకి చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నానితో పాటు ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, గతంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన మాధవి లతారెడ్డిలను కూడా తన ఫిర్యాదులో ఆయన నిందితులుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వీరి ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. 448, 427, 506 RNW 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. ఆయనపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి కొడాలి నానిపై కొడాలి నాని అదేవిధంగా అతని అనుచరులు అంతేకాకుండా అంత ముందు జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన మాధవి లతపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఈ రోజు దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఆ ఫిర్యాదులో భాగంగా పోలీసులు మొదటగా ఏదైతే ఆ ఫిర్యాదు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. 448, అదేవిధంగా 427, 506, 34 ఐటీ సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ ఏపీ బెవరేజెస్ సంబంధించినటువంటి లిక్కర్ గోడౌన్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ ఏదైతే దుగ్గిరాల ప్రభాకర్ వాళ్ళ తల్లి పేరు మీద తీసుకున్నటువంటి లైసెన్స్ ఏదైతే ఉందో ఆ లైసెన్స్ ని ఇంకొక సామాజిక వర్గానికి చెందినటువంటి పద్మారెడ్డి అనే ఒక అతనికి అప్పచెప్పేందుకు పెద్ద ఎత్తున కొడాలి నాని ప్రయత్నం చేశారు. కొడాలి నానికి అనుచరులుగా ఉన్నటువంటి ఇంకొక 2 వ్యక్తులు కూడా ఇటు వాళ్ళని బెదిరించినట్టుగా వాళ్ళ తల్లిని అదేవిధంగా అతను కూడా కించపరుస్తూ బూతులు మాట్లాడినట్టుగా వాళ్ళ మీద దాడి చేస్తూ కూడా ఇబ్బందులకు గురి చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే అదే సమయంలో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పుడు కూడా ఆ కేసు తీసుకోకపోవడం, వాళ్ళ మీద కేసు నమోదు చేయకపోవడంతో వాళ్ళ మీద అన్యాయం జరిగిందని, అదే ఆ తర్వాత కొద్ది రోజులకే తన మనస్తాపంతో తన తల్లి సీతామహాలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో దీనికి సంబంధించినటువంటి పబ్లిక్ టెండర్ ద్వారా పొందినటువంటి సీతామహాలక్ష్మి పేరు మీద పొందినటువంటి ఏపీ బెవరేజ్ లైసెన్స్ గోడాము వాళ్ళు దీనిలో పొందడం అంటే ఏదైతే దీనికి సంబంధించి టెండర్ ఇస్తాం, ఆ టెండర్ ద్వారా వాళ్ళు దాన్ని పొందడం, ఆ టెండర్ తర్వాత గవర్నమెంట్ మారుతాం అంటే టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళకి వచ్చినటువంటి ఏదైతే టెండర్ ద్వారా దక్కించుకున్నటువంటి ఏదైతే ఉందో అది ఆ లిక్కర్ గోడౌన్ సంబంధించిన లైసెన్స్ వైసీపీ గవర్నమెంట్ రాగానే పద్మారెడ్డి అనే అతనికి అప్పచెప్పే ప్రయత్నంలో కూడా వీళ్ళందరూ కలిసి వాళ్ళ మీద మూకుమ్మడి దాడి చేయడమే కానీ ఇబ్బందులు గురి చేశారని, అదే టైంలో మాధవి లతారెడ్డి అప్పుడు విజయవాడ జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి మాధవి లతారెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తూ మొన్నే ఆమె ట్రాన్స్ఫర్స్ లో భాగంగా జిఐడిలో కూడా ఫిర్యాదు చేయాలంటూ కూడా ఆమెని హోల్డ్ లో పెట్టినటువంటి నేపథ్యంలో కూడా చూస్తున్నాం. అయితే ఆమె గతంలో ఆ ప్రభుత్వంతో అంటకాగటం కాకుండా అక్కడ మాజీ మంత్రికి ఉన్నటువంటి కొడాలి నాని ఒక సూచనలు మాత్రమే ఆవిడ పాటిస్తూ కూడా వాళ్ళకి న్యాయం చేయలేదని చెప్తున్నారు. అంతేగాని కొడాలి నాని వెనకాల పొద్దున్న ఇస్తే వెంటే తిరిగేటువంటి దుక్కిపాటి శశిభూషణ్ కావచ్చు, అదేవిధంగా కస్మర్తి బాబీ, పాలడుగు రామప్రసాద్ వీళ్ళు ప్రధాన అనుచరులుగా కొడాలి నానితో పాటు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద బెదిరింపులకు పాల్పడినట్టుగా కూడా దుగ్గిరాల ప్రభాకర్ తను చేసినటువంటి ఫిర్యాదులో పాల్గొన్నారు. అంతేకాకుండా ఏదైతే వారి వల్ల బెదిరింపులతో తనకు ప్రాణహాని కూడా ఉంది అనేటువంటి ఇప్పుడు మరొకసారి ఫిర్యాదులో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా తనకు రక్షణ కల్పించాల్సిందిగా లోకేష్ ని అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా అడగడం జరిగింది. రానున్న అంటే ఏదైతే ఆ లిక్కర్ గూడానికి సంబంధించిన లిక్కర్ దీని లైసెన్స్ రద్దుకు సంబంధించిన ఏదైతే అంశం ఉందో అంశాన్ని పూర్తిగా పరిశీలించి తనకు న్యాయం చేయాలంటూ కూడా ఆయన అడుగుతున్నాడు. అంతేకాకుండా తన తల్లి చనిపోవడానికి ప్రధాన కారణమైనటువంటి వీళ్ళ మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పని కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
మాది గుడివాడ ఆటో నగర్ 4 రోడ్లో ఉన్న పాత లిక్కర్ గోడౌన్కి ఓనర్ నేను. మా అమ్మగారు ఓనర్గా ఉన్న టైంలో 2011 సంవత్సరంలో టెండర్ల ద్వారా మేము లిక్కర్ గోడౌన్ని పొంది ఉన్నాము. అతి తక్కువ ధరకు వేసి మేము పొంది ఉన్నాము. తదుపరి 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పద్మారెడ్డి గారు అనే ఆయన అల్లుడు కర్రి రామ్ గోపాల్ రెడ్డి, అప్పటి జాయింట్ కలెక్టర్ గారు మాధవీలతారెడ్డి గారు, ఈ బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు వీరి సహకారంతో మా గోడౌన్ని బలవంతంగా ఖాళీ చేయించి పద్మారెడ్డి గారి గోడౌన్కి తీసుకెళ్ళటం కోసం, ఆయనకి లబ్ధి చేకూర్చడం కోసం కొడాల నాని గారి ప్రమేయంతో మమ్మల్ని బెదిరించి, కొడాల నాని గారు తన అనుచరులను పంపి బెదిరించాడు. ఆ అనుచరుల మీద, కొడాల నాని గారి మీద, దిక్కిపాటి శశిభూషణ్ గారి మీద, వాసుదేవరెడ్డి గారి మీద, మాధవీలతారెడ్డి గారి మీద, తదితరులందరి మీద ఈరోజు గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అయినది. ఆ కేసు నమోదైనది. దానిపై వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని అర్థించాము. వారు కేసు ఫైల్ చేశారు. వాళ్ళకి నాకు సంబంధించిన ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి వాడి పేరు ఎందుకు పెట్టావు, వీడి పేరు ఎందుకు పెట్టావు అని